తెలంగాణలో ప్రభుత్వం మారటంతో అవిశ్వాస రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అవిశ్వాస రాజకీయం రచ్చకెక్కింది. పోటాపోటీగా అవిశ్వాస తీర్మాన పత్రాలు అందజేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు ఎవరికి వారు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అవిశ్వాసం కావాలంటూ ఓ వర్గం, అవసరం లేదంటూ మరో వర్గం అధికారులకు వినతి పత్రాలు అందజేయడం చర్చనీయాంశంగా మారింది. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు మెజారిటీ కౌన్సిలర్లు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ పోనగంటి మల్లయ్య గత నెల 29న 20 మంది కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. మరుసటి రోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ 23 మంది కౌన్సిలర్ల సంతకాలతో అవిశ్వాసం అవసరం లేదని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పోటాపోటీగా వినతి పత్రాలు అందించడంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టారు. 2019లో జరిగిన జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డులకు గాను 22 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచారు. కాంగ్రెస్ తరపున 3, స్వతంత్రులుగా 5 కౌన్సిలర్లు విజయం సాధించారు. ఆ తర్వాత ఒక్కరు మినహా మిగతా వారంతా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పోనగంటి మల్లయ్య చైర్మన్ పీఠం కోసం అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. దీంతో కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయి క్యాంపులు వేశారు. ఒక గ్రూప్ తూప్రాన్ ప్రాంతంలో క్యాంపు వేస్తే మరో వర్గం కూకట్పల్లిలోని ఓ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఇది తెలుసుకున్న చైర్మన్ వర్గం అవిశ్వాసం పెట్టిన మల్లయ్య క్యాంపుకు వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఇక సందట్లో సడేమియా అన్నట్లు క్యాంపులో ఉన్న కొంతమంది కౌన్సిలర్లు తమ డిమాండ్ను పెంచుకుంటూ పోతున్నారట. ఓ కౌన్సిలర్ అయితే ఎవరు ఎక్కువ డబ్బిస్తే వారికే సపోర్ట్ చేస్తానంటూ హైదరాబాద్లో మకాం వేశాడట. రెండు పార్టీలకు చైర్మన్ పదవి ప్రతిష్టాత్మకంగా మారటంతో ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారట. ఇంతకీ అధికారులు అవిశ్వాసానికి అంగీకరిస్తారా లేక యథావిధి పరిస్థితిని కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. హరీష, మీరు చెప్పినట్లుగా ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా అవిశ్వాస తీర్మానాలకు తెరదీపినట్లుగా మారిందని చెప్పుకోవచ్చు. జమ్మికుంట మున్సిపాలిటీ రాజకీయాలు మాత్రం ప్రస్తుతం రసవత్తంగా మారాయి. మెజార్టీ కౌన్సిలర్లంతా ఒకవైపు ఉన్నట్టు అవిశ్వాస తీర్మానం డిఆర్ఓకు లెటర్ వినతి పత్రం అందించగా మరొక వర్గం తమకు మెజార్టీ ఉంది, అవిశ్వాస తీర్మానం అవసరం లేదని చెప్పి మరొక వర్గం కూడా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఇరు వర్గాలు కూడా ప్రస్తుతం అయితే క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ చైర్పర్సన్గా ఉన్నటువంటి తక్కలపల్లి రాజేశ్వరరావు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం అవసరం లేదు, అవిశ్వాస తీర్మానం పెట్టద్దని చెప్పి మద్దతుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా తక్కలపల్లి రాజేశ్వరరావు మద్దతుగా ఉన్నారు. దీంతో క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి పునగంటి మల్లయ్య క్యాంపుకు వెళ్లి నిన్న పెద్ద ఎత్తున గొడవ జరగడం జరిగింది. ఇరు వర్గాలు కూడా పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. 2019లో మున్సిపాలిటీ పాలక వర్గం ఏర్పడింది. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించినది. దాదాపు 22 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించగా 3 మాత్రం కాంగ్రెస్ నుంచి, 5 ఇండిపెండెంట్గా విజయం సాధించారు. ఒక్క కౌన్సిలర్ తన మినహా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక్క కౌన్సిలర్ మినహా మిగతా వారంతా కూడా ఇటు బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. ప్రభుత్వంలో చేరినటువంటి పునగంటి మల్లయ్య కౌన్సిలర్గా ఉన్నారు. అతడు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత అవిశ్వాస తీరానికి సంబంధించినటువంటి మెజార్టీ కౌన్సిలర్ దాదాపు 20 మంది కౌన్సిలర్లతో వినతి పత్రాన్ని ఇటు డిఆర్ఓకు అందించడం ఒక్కసారిగా రాజకీయాలన్నీ కూడా వేడెక్కాయి. ఇటు చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కూడా తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం పెట్టవద్దని చెప్పి ఇరు వర్గాలు మాత్రం పోరావోరిగా ప్రయత్నం చేస్తుండగా వీరి మధ్య మాత్రం వ్యక్తిగత వైషమ్యాలకు దారితీస్తున్నాయి, వ్యక్తిగత కక్షలకు దారితీస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంలో చాలామంది కౌన్సిలర్లు ఎటు వెళ్లాలో ఎటు ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది మాత్రం ఇదే అవకాశంగా భావిస్తున్నటువంటి కౌన్సిలర్లు ఇటు ఆర్థిక ప్రయోజనాలను రాబట్టుకునే విధంగా వారంతా కూడా పావులు కదుపుతున్నారు. ఒకవైపు ఉంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అటువైపు వెళ్లేందుకు కొంతమంది కౌన్సిలర్లు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇటు జమ్మికుంట మున్సిపాలిటీ మాత్రం కొంత అస్తవ్యస్తంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు నేతనంతా గెలిచినటువంటి కౌన్సిలర్ అంతా కూడా ఇటు పాలనాపరమైనటువంటి పనులు పక్కన పెట్టి వీరంతా కూడా కేవలం పదవుల కోసం పాకులాడడం మాత్రం విమర్శలకు తావిస్తుంది. మరొక వైపు కాంగ్రెస్ కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. వ్యవహారంలో
జోక్యం చేసుకోకుండానే నిలబడి ఏం జరుగుతుందో చూసేటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేస్తుంది. బీఆర్ఎస్ మాత్రం తిరిగి తమ సీటు దక్కించుకునే విధంగా ఇటు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు కలుతుంది. అయితే అధికారులు మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా కనీసం అవిశ్వాసానికి పెట్టాలా వద్దా ఉంటుందా లేదా అనేది మాత్రం అధికారుల నుంచి ఒక స్పష్టమైన వైఖరి మాత్రం ఇప్పటి వరకు లేదని చెప్పుకోవాలి. దీంతో అవిశ్వాసం ఎటువైపు వెళ్తుందని మాత్రం ఆసక్తిగా మారింది. ఒకవేళ అవిశ్వాసం పెడితే మాత్రం ఎవరు మరొక సీటు మారుతుందా, మరొకరు చైర్మన్ పదవి దక్కుతుందా, అసలు జమ్మికుంట రాజకీయాల్లో కాంగ్రెస్ ఏ రకంగా వెళ్తుంది, బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకు సాగుతుంది, ఎవరు పై చేయి సాగిస్తారు, ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో జమ్మికుంట రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ప్రస్తుతం అయితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని గొడవలకు దిగినటువంటి స్థాయికి ఈ అవిశ్వాస పంచాయతీ చేరుకుంది. కొంత రచ్చకెక్కుతున్నటువంటి ఇరు వర్గాల నేతలు కావచ్చు, ఇరు వర్గాల సంబంధించినటువంటి కౌన్సిలర్ కావచ్చు, వీరంతా చేస్తున్న రాజకీయాలన్నీ కూడా ప్రజల్లో కొంత విమర్శలకు తావిస్తుంది. ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. వీరంతా కూడా ప్రజాపాలన పక్కన పెడుతున్నారు, కేవలం పదవులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుంది, అవిశ్వాసం పైన ఎటువంటి నిర్ణయం తీసుకునేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఇంకా కూడా క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. కొంతమంది కౌన్సిలర్లు ఇరు వర్గాల వైపు మెజార్టీగా ఉన్నప్పటికీ కూడా ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఎవరు చివరికి ఎవరికి ఓటేస్తారనేది మాత్రం ఇంకా కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కేవలం ఒక కౌన్సిలర్ మాత్రం ఇందులో కొంత ఆసక్తిగా చెప్పుకోవచ్చు. ఆ కౌన్సిలర్ మాత్రం ఎవరు ఎక్కువ ఇస్తే వారి వైపే మొగ్గు చూపుతాను, వారికే తన సపోర్ట్ ఉంటుందని చెప్పి వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారు. మొత్తానికైతే జమ్మికుంట రాజకీయాలు, మున్సిపల్ రాజకీయాలు రచ్చకెక్కాయి. ఇక్కడ ఉన్నటువంటి అవిశ్వాస తీర్మానం పైన ఎలా ముందుకు వెళ్తుందని చెప్పి మాత్రం చర్చ జరుగుతుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.